ఎంతమందికి మీలో పేపర్ చదివే అలవాటు ఉంది? అలవాటు ఉన్న వాళ్ళు మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే మీరు జాగ్రత్త పడాలి. ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు విషయం అర్థమవుతుంది. మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే విషయంలోకి వచ్చేస్తున్నాను. నాకు కూడా పేపరు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. అయితే ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పేపర్తో పనే ఉంది, న్యూస్ అంతా మనకు అందులోనే వస్తుంది కదా. మనకు పేపర్ ఎందుకు అని చెప్పి పేపర్ మానేసి సెల్ ఫోన్లో న్యూస్ చూడొచ్చులే అనుకుంటే ఆ సెల్ ఫోన్లో న్యూస్ చూడడం అవ్వదు. అలానే టీవీలో న్యూస్లు చూడడం కూడా మానేసిన తర్వాత మనకు అసలు లోకజ్ఞానం అనేది మర్చిపోయామన్నమాట. మర్చిపోయి చుట్టుపక్కల ఏం జరుగుతోంది అన్నది కూడా ఎంతసేపు చావులు, రేవులు, మానభంగాలు ఇలాంటివే తప్పించి వీళ్ళని వాళ్ళు పొడుచుకున్నారు, వాళ్ళని వీళ్ళు చంపేశారు, ఇట్లాంటి న్యూస్లే, వైరల్ అయిన న్యూస్లు ఇవే మనకు తెలుస్తున్నాయి. కానీ అసలు మనకి ఏది ఏమిటి, మనకి ఏది అవసరమో అన్నది అయితే తెలియడం మానేసింది. ఇది మనకు సెల్ ఫోన్ వల్ల వచ్చిన పెద్ద డ్రాబ్యాక్ అనమాట. అయితే ఇది పక్కనుంచేస్తే, అయితే ఈ మధ్య ఏమీ అనుకున్నానంటే లేదు అస్సలు కాలక్షేపం అనేది అవ్వట్లేదు కదా, మనం సెల్ ఫోన్కే ఇలా అతుక్కుపోతున్నాము, పేపర్ చదువుదాము అని అయితే పేపర్ తెప్పించుకోవడం మొదలెట్టాను. తీరా మొదలెట్టిన తర్వాత పేపర్ చదువుతూ ఉంటే ఆ పేపర్ చదివింది మ్యాటరు బుర్రలోకి ఎక్కడం అనేది మానేసింది. ఎందుకు అనంటే బ్రెయిన్ అంత వీక్ అయిపోతుందన్నమాట. ఎంతసేపు చూసింది గ్రహించడమే తప్పించి చదివింది గ్రహించడం అనేది బుర్ర కెపాసిటీ పడిపోయిందనమాట. అది ఎప్పుడైతే గ్రహించుకున్నానో నాకైతే చాలా బాధ అనిపించింది. ఇదేమిటి ఇలాగా అయిపోయిందా అని చెప్పి అప్పుడే అనుకున్నాను, లేదు మనం రోజు ఖచ్చితంగా పేపర్ చదవాలి, 1 గంట 2 గంటలో ఎంతో కొంత దానికి కేటాయించి మనం పేపర్ చదవాలి అనుకుని అయితే కూర్చొని రోజు పేపర్ చదవడం మొదలెట్టాను. ఇప్పుడు బుర్రకు కూడా అది అలవాటైపోయి మెల్లగా కూడా మనం లైన్లోకి అయినది వచ్చేస్తున్నాం. పూర్వం ఏముండేది, చిన్నప్పుడైనా కానీ ఒక 10 ఏళ్ల క్రితం కూడా వరకు కూడా మనకి ఏముండేది, ఏదో పేపర్లు చదివేవాళ్ళం, నవలలు చదివేవాళ్ళం, అలానే బుక్స్ చదివేవాళ్ళం, చాలా చదివేవాళ్ళం, ఉత్తరాలు రాసుకునేవాళ్ళం, అన్నీ ఉండేవి. ఇప్పుడు అవి ఏమీ లేవు. ఎంతసేపు కూడా చూడడము, అలానే ఈ సెల్ ఫోన్లో కూడా టైపింగ్ అనేది కూడా ఈ సెల్ ఫోన్లో కీబోర్డ్ వాడడం కూడా మానేసి ఎమోజీస్ అనేవి కూడా వచ్చేసాయి. అంటే మనకు స్పెల్లింగులు మర్చిపోతున్నాము, అంకెలు మర్చిపోతున్నాము. ఇది వరకు ఫోన్ నెంబర్లు కూడా మనకు ఎంత బాగా గుర్తుండేవి. ఇప్పుడు మన ఫోన్ నెంబరే మనకు గుర్తుండదు అనమాట. పేరు మీద సేవ్ చేసుకుంటేనే ఆ ఫోన్ నెంబర్. ఇప్పుడు ఆ పేరు మీద కూడా సేవ్ చేసుకోవడం అనేసి 1 2 3 పెట్టుకోవడం మొదలెట్టేశారు. అంటే మన బుర్రని మనమే వీక్ చేసేసుకుంటున్నాం అనమాట. అంత దీనికి పడిపోతున్నాము. స్కూల్స్లో పిల్లలకి ఇంపోజిషన్ అని ఇస్తారు. ఎందుకని ఇచ్చేవాళ్ళు, మనకైనా చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళు కదా. ఎందుకని ఇచ్చేవాళ్ళు, 1కి 10 సార్లు రాసినందువల్ల, నోటితో దాన్ని పలకడం వల్ల మన బ్రెయిన్లో అది స్టోర్ అవుతుంది అని. అంటే మన కళ్ళతో చూస్తాము, నోటితో చదువుతాము, చేతితో రాస్తాము, బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాం. అంటే 4 రకాలుగా అది సేవ్ అవుతుంది అనమాట. అది ఎప్పటికీ మర్చిపోం. అలా చదివిన చదువులే ఇప్పటిదాకా కూడా ఉంటున్నాయి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, సెల్ ఫోన్లో అలవాటు పడిపోయి చూస్తున్నాము, లేకపోతే నచ్చితే చూస్తున్నాం, లేకపోతే లేదు. ఇప్పుడు అంతా వైరల్. ఈ పేపర్ చదవడం వల్ల, బుక్ రీడింగ్ వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే మనకు స్క్రీన్ టైమింగ్ అనేది మనకి తగ్గుతుందన్నమాట. అంటే మనం టీవీకి కానీ లేకపోతే ఈ సెల్ ఫోన్కి కానీ కేటాయించే టైము చాలా వరకు తగ్గుతుంది. చదువుతూ ఉంటే మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేయడం అనేది, కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని అది లోపల దాచుకోవడం అనేది, స్టోర్ చేసుకోవడం అనేది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు సెల్ ఫోన్లో ఏం చేస్తాం, మనకు నచ్చింది అయితే చూస్తాం, లేకపోతే వెంటనే దాన్ని జరిపేస్తాం. అది జరిపేసిన తర్వాత ఏమవుతుంది, అది బ్రెయిన్లో స్టోర్ అవ్వదు. కానీ చదివింది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనమే మన మెదడుకు పదును పెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇదైతే నేను నిర్ణయించుకున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది అయితే ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉంటానండి, బాయ్.